హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా యాక్సిడెంట్ జరిగి బతికి వస్తే వీడు మృత్యుంజయుడురా, వీడు చావును జయించాడు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నల్గొండ జిల్లాలో పీపుల్ పహాల్లో ఒక సంఘటన జరిగింది. 10 ఏళ్ల కిందట అదుపు తప్పి మొదటి అంతస్తు నుంచి కింద పడుతూ చేతికందిన విద్యుత్ తీగలు పట్టుకున్నాడు శేఖర్. ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి గుర్తులేదు. మర్నాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రి మార్చురీలో శవాల మధ్య పడి ఉన్నాడు. శరీరం అంతా కాలిన గాయాలు, చుట్టూ శవాలు. ఎలాగైనా పైకి లేవాలి, బయటికి వెళ్ళాలి అని బలాన్నంతా కూడగట్టుకొని బయటకొస్తుంటే అక్కడున్న వారంతా అతన్ని దయ్యమనుకొని పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎడమకాలు స్పర్శ కోల్పోయింది. కుడికాలు పెద్దవేలు తెగిపోయి మిగతా వేలు వంగిపోయాయి. అలాగే కుడి చేయి కూడా విరిగిపోయింది. విద్యుత్ షాకుతో దాదాపు ఒంట్లోని అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని చేర్చుకోవడానికి చాలా ఆసుపత్రులు నిరాకరించాయి. శేఖర్ తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ఓ ఆసుపత్రి వైద్యానికి ఒప్పుకుంది. ఎడమకాలును కుడి చెయ్యును తొలగించి 15 శస్త్రచికిత్సలు చేస్తేనే శేఖర్ ప్రాణం నిలబడింది. వైద్యానికి 12 లక్షలు ఖర్చవడంతో ఉన్న కొద్ది పొలాన్ని అమ్మి శేఖర్కి వైద్యం చేయించారు తల్లిదండ్రులు. 5 నెలలు మంచం మీదే గడిపాడు శేఖర్. కాలు చెయ్యి కోల్పోయిన శేఖర్ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించి తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి సెల్ ఫోన్ల వ్యాపారం ప్రారంభించాడు. కానీ నమ్మిన వాళ్ళే అతన్ని 2 సార్లు మోసం చేశారు. ఓసారి అనుకోకుండా ఓ వ్యక్తిని కలిశాడు. నీలాంటి వాళ్ళు మ్యారథాన్లో రాణించడం చూశానన్నాడు. ఇతను చెప్పిన మాటలు శేఖర్పై ప్రభావం చూపాయి. అలాంటి వాళ్ళు సాధన చేస్తున్న చోటికి వెళ్ళాడు. 2 కాళ్ళు 2 చేతులు కోల్పోయిన వాళ్ళు సైతం కసితో పరిగెత్తడం చూశాడు శేఖర్. ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. జైపూర్ పాదంతోనే పరుగు ప్రారంభించాడు. అతడి పట్టుదల చూసి డాక్టర్ మోహన్ గాంధీ 1.5 లక్షల విలువైన అత్యాధునిక కృత్రిమ కాలు పెట్టించాడు. ఈ సాయం మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే ఊపుతో స్థిరమైన లక్ష్యంతో 11 మారథాన్లు, సైక్లింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడితో ఆగకుండా ట్రెక్కింగ్, ఈత, బ్యాడ్మింటన్లపై పట్టు సాధించాడు. 10 కిలోమీటర్లు అవలీలగా పరిగెత్తుతున్న శేఖర్ ఇప్పుడు క్లిష్టమైన లేహా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేయబోతున్నాడు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో సాగే దాదాపు 1000 కిలోమీటర్ల రహదారి అత్యంత ప్రమాదకరమైంది. గుండెల నిండా ధైర్యం, సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. నాలాంటి వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరగాలనే ఉద్దేశంతో ఈ సాహసోపేత యాత్రకు శ్రీకారం చుట్టా అన్నాడు శేఖర్. ఊహించని ప్రమాదం శరీరాన్ని ఛిద్రం చేసింది. ఉన్న ఆస్తంతా కరిగిపోతే ప్రాణం దక్కింది. ఎదురెదుతుంటే నమ్మిన మిత్రులే నట్టేట ముంచారు. శేఖర్ తన మొఖాలలో తలపెట్టుకుని ఎడవలేదు. ఎన్ని ఆపదలొచ్చినా పిరికివాడిలా ఉసురు తీసుకోలేదు. కష్టాల్ని సవాల్ చేస్తూ పరుగు ప్రారంభించాడు. ఒంటి కాలు ఒకే చేయితో 14 మారథాన్లు పూర్తి చేసి శిస్సులైన విజేతగా నిలిచాడు. తాజాగా లెహా నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. హిమాలయ శిఖరాలతో పోటీపడి ఆత్మవిశ్వాసంతో ఉన్న అతడి జీవన పయనం ఇదిగో. శేఖర్ 14 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 14 నిమిషాల్లో పరిగెత్తాడు. డెహ్రాడూన్ హాఫ్ మారథాన్ని 3 గంటల 39 సెకండ్లలో పూర్తి చేశాడు. 14 మారథాన్లు పూర్తి చేసి 14 అవార్డులు అందుకున్నాడు. బ్రావేట్ సైక్లింగ్ లో 16 గంటల్లో 169 కిలోమీటర్లు తొక్కాడు. మనిషి తలుచుకుంటే చెయ్యందంటూ ఏమీ లేదు. చాలా మంది ఆలోచించరు, కృషితో ముందుకు వెళ్లరు. అన్ని నా కాళ్ళ దగ్గరికి రావాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆ విధంగా ఆలోచించే వాళ్ళకి శేఖర్ యొక్క జీవితం ఒక గుణపాఠంగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, మీరందరూ ఏ పని చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో చేయండి, విజయాన్ని సాధించండి. అలాగే జీవితంలో ముందుకు వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా అమూల్యమైనది. అందరికీ షేర్ చేయండి. మీరు జై భారత్, జై హింద్.